అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసిండు. వినడానికి గమ్మతున్నది కదా, గెలిచిందే బీఆర్ఎస్లో మళ్ళీ బీఆర్ఎస్లో పోవడం ఏంది అని చెప్పి డౌట్ రావచ్చు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పి పొగుసుకున్న ఎమ్మెల్యే అనుకున్నాడు అనుకో, కాంగ్రెస్ పార్టీలో ఏమో ఆయన మా పార్టీ అయినా కాదు, మా పార్టీలో గెలవలే, మాకేం అవసరం, మా కాంగ్రెస్ పార్టీకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. పోనీ నేను బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైనే పోటీ చేసిన, బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటేసి గెలిపించారు జనం అని చెప్పి ఆ ఎమ్మెల్యే అన్నాడు అనుకో, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, మా పార్టీలకి వెళ్ళి ఎప్పుడో పోయింది ఆయన కాంగ్రెస్ పార్టీలకు, గూగుల్లో కొట్టది, ఆయన ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఆయనకు పదవి ఇచ్చిండు, వ్యవసాయ శాఖకు ముఖ్య సలహాదారుడు పోస్ట్ ఇచ్చిండు, ఇప్పుడు ఆయన మొత్తం చాలా పెద్ద పదవిలో ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ పార్టీ అయినా కదా, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు పాపం ఎమ్మెల్యే అటు కాకుండా ఇటు కాకుండా అయ్యిండు, మధ్యలో నిలబడ్డాడు రోడ్డు మధ్యలో. ఇప్పుడు ఏ పార్టీ ఆయనకు అర్థమైతలేదు, ఆయన బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ, కేపాల్ పార్టీ, కవిత పార్టీ, తీన్మారమల్లన్న పార్టీ, ఇంకేమన్నా పార్టీ ఉన్నది ఆయనకు అర్థమైతలేదు. ఆఖరికి ఆ ఎమ్మెల్యే ఆయనే కొత్త పార్టీ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకు కేసీఆర్ బాగా రెస్పెక్ట్ ఇచ్చేది, మామూలు రెస్పెక్ట్ కాదు. కేసీఆర్ ఒక పెద్దన్న లెక్క చూసుకున్నాడు. కేసీఆర్ ఏ మీటింగ్ పెట్టినా, కేసీఆర్ ఏ సభ పెట్టినా, కేసీఆర్ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఆయన పక్కనే కుర్చీ వేసుకొని కూర్చోబెట్టేది. మా అన్న అంటుండే కేసీఆర్, మా అన్న పెద్దన్న, ఆయన పార్టీకి వెన్నుముక, పార్టీకి చాలా కీలకమైనటువంటి వ్యక్తి అని చెప్పి కేసీఆర్ అంటుండే. ఆఖరికి ఓడిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తికి పెద్ద కుర్చేసి కేసీఆర్ కూర్చోబెట్టేది. కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ పక్కనే కూర్చుంటుండే. అంటే ఒక సొంత బ్రదర్ లెక్క కేసీఆర్ చూసుకున్నాడు. సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఆ ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి పోయి ఆయనను బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి తీసుకుని ఇంటికి పోయి మరి పార్టీ కండవ కప్పు వచ్చిండు. పోనీ నేను బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన జనాలు నన్ను బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించారు, నేను కాంగ్రెస్ పార్టీలోకి పోవద్దు, గతంలో నేను మాజీ స్పీకర్గా పనిచేసి ఉన్నా, నాకు తెలుసు చట్టాలు, అట్లా పార్టీ మారడం తప్పు, కేసీఆర్ నా పైన నమ్మకంతో, మర్యాదతోటి, నా పైన ఉన్నటువంటి ప్రేమతోటి కేసీఆర్ నాకు టికెట్ ఇచ్చిండు, కేసీఆర్ నన్ను గెలిపించుకున్నాడు, నేను ఎట్లనో అట్లా బీఆర్ఎస్ నుండి గెలిచిన అనేటటువంటి మినిమం అన్న ఆ ఎమ్మెల్యేకి ఉండాలి కదా. మళ్ళీ వయసులో పెద్ద మనిషి, యంగ్స్టార్ ఏం కాదు, 50 సంవత్సరాల కంటే కింద ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు, 50 సంవత్సరాల కంటే పైన. కేసీఆర్ కంటే నాకు తెలిసి ఒక 4-5 సంవత్సరాలు పెద్దనే ఉంటాడు. అంత పెద్ద మనిషికి తెలియదా, రాజకీయాలలో పండితుడు, రాజకీయాలు తెలుసు, ఏ టైంలో ఎట్లా జంపు కొట్టాలో తెలుసు, ఏ టైం ఎవరితో ఎంత మంచిగా ఉండాలో తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఆయన రేవంత్ రెడ్డి ఇంటికి పోతే కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నాడు, కాంగ్రెస్ పార్టీలో ప్రజెంట్ ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పోనీకి రెడీ అయింది, తయారైంది ఆల్రెడీ. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు ఉంటారు కదా, వాళ్ళ అనుచరులు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళతో ఆ ఎమ్మెల్యే ఆల్రెడీ చెప్తున్నాడట, నేను కాంగ్రెస్ పార్టీలో లేను, నేను బీఆర్ఎస్లో ఉన్నా, నేను గెలిచింది బీఆర్ఎస్లా, నేను ఉన్నది బీఆర్ఎస్లా, నాకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్లోకి వెళ్ళి, నేను కాంగ్రెస్ పార్టీలోకి పోలే, కాకపోతే గవర్నమెంట్తో కలిసి పని చేసిన. ఇదేంది విచిత్రం, అసలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు బుద్ధి లేదు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో, అరే నువ్వు బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకోవాలి కదా, మరి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు అటెండ్ కావాలి కదా, కాంగ్రెస్ మీటింగ్లకు ఎందుకు పోతున్నావు అంటే, నేను గెలిచింది బీఆర్ఎస్లోనే కానీ నేను కాంగ్రెస్ గవర్నమెంట్తో కలిసి పని చేస్తున్నా. ఇది ఎక్కడ కథ? సరే కాంగ్రెస్ గవర్నమెంట్తో కలిసి పని చేసేటోడు గాంధీ భవన్ పోతారా? కాంగ్రెస్ గవర్నమెంట్తో కలిసి పని చేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు పోతారా ఎవరైనా? బీఆర్ఎస్ పార్టీ వాడు మరి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కాంగ్రెస్ వాళ్ళు ఎందుకో పోరు? బీఆర్ఎస్ ఆ రోజు గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎందుకో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్తో కలిసి పని చేస్తే మరి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు ఎందుకో పోలేదు? ఏం విచిత్రం ఇది. ఆ ఎమ్మెల్యే ఆల్రెడీ ఆ లీడర్లకు చెప్తున్నాడు, నేను బీఆర్ఎస్లో ఉన్నా, నేను కేసీఆర్తో ఉన్నా, నేను ఆల్రెడీ కేటీఆర్తో మాట్లాడినా, నేను కేసీఆర్తో మాట్లాడినా, ఇక నేను మొత్తం ఐఎమ్ బీఆర్ఎస్ అంటుండట. నాకు సంబంధమే లేదు కాంగ్రెస్ తోటి, కాంగ్రెస్ పార్టీతో నాకేం అవసరం అండి, ఏదో రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి పిలిచిండు రమ్మని చెప్పిన అయితే నేను పోయినా, నాకు బుద్ధి వచ్చింది, కాంగ్రెస్తో నాకు సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీతో నాకు అవసరం లేదు. ఆ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఓపెన్. ఎందుకు ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ప్లేట్ ఫిరాయించడానికి గల కారణం ఏంటంటే, ఆ ఎమ్మెల్యేకి సినిమా మొత్తం అర్థమైంది, ఆ కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి ఆ ఎమ్మెల్యే ఓడిపోతారనేటటువంటి సంగతి ఎమ్మెల్యేకి అర్థమైంది కథ. అందుకే పాపం ఆయన నేను ఎట్లయినా దుకాణం బంద్ అవుతుంది కాబట్టి నేను మళ్ళీ బీఆర్ఎస్ రూట్ చేంజ్ చేసేయండి, ఇప్పుడు మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా అంటున్నాడు. ఆఖరిగా ఎమ్మెల్యే ఎవరు అంటే బాన్సువాడ ఎమ్మెల్యే, వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, మాజీ మంత్రిగా పనిచేసిన, మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి, కేసీఆర్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి.
ఈయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే, వయసులో చాలా పెద్ద, ఏం చిన్నపిల్లగాడు కాదు. 25 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలకు సంబంధించి ఎమ్మెల్యే కాదు, చాలా పెద్ద మనిషి, అనుభవం ఉన్నటువంటి మనిషి. కేసీఆర్ ఏ మీటింగ్ పెట్టినా పక్కన కుర్చీ వేసుకొని కూర్చోబెట్టుకుంటాడు. అట్లాంటి పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ మోసం చేసిండు, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిండు. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసినటువంటి జనాలను మోసం చేసి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు, తిరిగిండు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నచ్చలేదట. కారణం ఏంది ఎరికేనా? పోచారం శ్రీనివాసరెడ్డి రీసెంట్గా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిండట. డేకలే రేవంత్ రెడ్డి, పట్టించుకోలే, ఫోన్ లేపలే. రేవంత్ రెడ్డి పిఏలకు ఫోన్ చేస్తే తుస్పాటాకు మన కుక్కతోక బాంబులు ఉంటాయి చూడు, ఆ బాంబులు వెళ్ళినాయి అన్నట్టు. ఫోన్ చేస్తే కూడా లేపుతలేరు. ముఖ్యమంత్రికి సంబంధించిన పిఆర్ఓలు లేపుతలేరు, ముఖ్యమంత్రి కూడా లేపుతలేడు. ఇప్పుడు పోచారం ఏమనుకున్నాడు, నేను చాలా పెద్ద సీనియర్ లీడర్ని, రేవంత్ రెడ్డి నా ఇంటికి వచ్చి నా కండవ కప్పిండంటే నేను చాలా పెద్దోన్ని, రేవంత్ రెడ్డి నాకు మస్తు మర్యాద ఇస్తాడు, నేను ఎట్లా చెప్తాడు రేవంత్ రెడ్డి వింటాడని చెప్పి పాపం పోచారం శ్రీనివాసరెడ్డి అనుకున్నాడు. నేను పెద్ద ఆటంబామ అనుకున్నాడు, ఇక నేను చాలా పెద్ద బాంబుని, నేను ఒక్కసారి ఇట్లా వేలుస్తే మొత్తం పెద్ద వేలుతుంది అనుకున్నాడు. కానీ మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి పట్టించుకోలే, లేపలే. ఆఖరికి పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రులకు ఫోన్ చేసేలా చెప్తలేరట. పోచారమే చెప్పిండు ఆ మాట, నేను చెప్తలేను. పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పిండు, ఫోన్లో మాట్లాడిండు అధికారులతోటి. మంత్రులు ఫోన్ చేస్తే లేపుతలేరు, ముఖ్యమంత్రి లేపుతలేరు. ఆఖరికి పోచారం శ్రీనివాసరెడ్డి ఫోన్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా లేపుతలేరట. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫోన్ లేపి మాట్లాడతలేరు. పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి గాడికి వచ్చింది. ఇంకా పోచారానికి ఎందుకు నచ్చలేదు తెలుసా? కాంగ్రెస్ పార్టీ నచ్చకపోవడానికి రీజన్ ఏం తెలుసా? ఫస్ట్, పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీలు పట్టించుకుంటలేరు, ఫోన్లు లేపుతలేరు, రెస్పాన్స్ అవుతలేరు. ఇంకోటి ఏందనుకుంటారు, ఏదైనా మీటింగ్లు ఉన్నా, ఏదైనా భారీ బహిరంగ సభలు ఉన్నా, ప్రెస్ మీట్లు ఉన్నా, లేకపోతే ఇంకేదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా పోచారం శ్రీనివాసరెడ్డిని ఇన్విటేషన్ చేస్తలేరు. అంటే ఇన్వైట్ చేస్తారు, ఇన్విటేషన్ ఇస్తలేరు, రమ్మని చెప్తలేరు. అది పోచారం శ్రీనివాసరెడ్డికి ఒక పెద్ద టెన్షన్ అయిపోయింది, పోచారం శ్రీనివాసరెడ్డికి పెద్ద బాధ అయిపోయింది. అందుకే ఇక పోచారం శ్రీనివాసరెడ్డి కేటీఆర్ని కలిసిండట, కేటీఆర్తో మాట్లాడిండట, ఫోన్లో కూడా మాట్లాడిండట, హరీష్ రావుతో కూడా మాట్లాడిండట. సో ఒకసారి అన్నకు చెప్పండి, కేసీఆర్ సార్కి, నేనంటే అన్నకు బాగా ఇష్టం, నేను తప్పు చేసిన, ఏదో తెలిసి తెలియక కాంగ్రెస్లోకి పోయినా, ఏదో ఇక పోతే బాగుంటుంది అనుకున్నా, రేవంత్ రెడ్డి బతలాడి నువ్వు రావాలన్నా అంటే ఇక తప్పని పరిస్థితులలో పోయినా, కానీ నేను పోయి తప్పు పని చేసిన, నేను మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చేస్తా. నేను ఆల్రెడీ బీఆర్ఎస్లో ఉన్నా, బీఆర్ఎస్కి నేను రాజీనామా కూడా చేయలేదు, నేను బీఆర్ఎస్లో కంటిన్యూ అవుతున్నా. నాకు వచ్చే నెల జీతం పైసలు బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ పోతున్నాయి, 5,000 10,000 రూపాయలు, కాబట్టి నేను బీఆర్ఎస్ ఉన్నాయి. ఈ అన్నకు నువ్వు నచ్చజెప్పు అని చెప్పి కేటీఆర్కి చెప్పినట పోచారం శ్రీనివాసరెడ్డి. ఇక కేసీఆర్ కూడా చెప్పినట, ఇలా బాపు పోచారం ముత్తరంటే ఏం కథ, ఏం చేద్దామంటే గెట్ అవుట్ అంటున్నాడు కేసీఆర్. గమ్మతలేదు కథ, గెట్ అవుట్ ఒత్తుడు లేదు. కేసీఆర్ ఎప్పుడో చెప్పిండు జమాన్లా, ఏమని, బీఆర్ఎస్లోకి వెళ్ళి పోయినోడు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లోకి పోయినోడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బీఆర్ఎస్కి వద్దామని చూస్తే రానియా. ఇప్పుడు దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలలో గూడెం మైపాల్ రెడ్డికి బుద్ధి వచ్చింది. గూడెం మైపాల్ రెడ్డికి అర్థమైపోయింది సినిమా, అబ్బా నేను ఉండొద్దిల్లా, ఈ కాంగ్రెస్ పార్టీ డూప్లికేట్ పార్టీలకు కనబడుతుంది, ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు అందరూ ఆగమాగం ఉన్నారు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల కంటే కాంగ్రెస్లో డూప్లికేట్ లీడర్లు ఎక్కువ తయారయ్యారు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు పదవులు రాలే, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సఫర్ అవుతారు కాంగ్రెస్లో. ఒరిజినల్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఇప్పటిదాకా చాలా రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి. రేవంత్ రెడ్డి మొత్తం పార్టీ మారినటువంటి బ్యాచ్ని పట్టుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చిండు. పొంగేటి శ్రీనివాసరెడ్డి ఎవరు, జూపల్లి ఎవరు, తుమ్మల నాగేశ్వరరావు ఎవరు, వివేక్ వెంకటస్వామి ఎవరు, వీళ్ళందరూ ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చారు? రేవంత్ రెడ్డి ఎవరికి ఇచ్చిండు మంత్రి పదవులు? వీళ్ళకే కదా, వీళ్ళంతా పార్టీ మారినటువంటి వ్యక్తులే కదా, గతంలో బీజేపీ బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి వ్యక్తులే కదా. మరి వీళ్ళకి రేవంత్ రెడ్డి ఏ విధంగా మంత్రివర్గంలో చోటు ఇస్తాడు? మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి? మస్తు మంది సీనియర్ లీడర్లు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏమైనా 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవులలో ఉన్నాడా? డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిండు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇస్తే ఎంత బాగుంటుండే వీళ్ళ ప్లేస్లో. ఏం చేసిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం? తుమ్మల నాగేశ్వరరావు ఏం చేసిండు కాంగ్రెస్ కోసం? జూపల్లి ఏం చేసిండు? వివేక్ వెంకటస్వామి ఏం చేసిండు? ఏ పార్టీలకు వెళ్ళి వచ్చారు వీళ్ళు? ఇట్లా రకరకాల పంచాయతీలు అవుతున్నాయి. కాబట్టి కేసీఆర్ కూడా గతంలో చెప్పిండు, ఏమని, ఆ పార్టీలకు వెళ్ళి పోతే మాత్రం మళ్ళీ వచ్చుడు కుదరదు, బీఆర్ఎస్లోకి వెళ్ళి పోయిన వాళ్ళు అటే పోవాలి, మళ్ళీ రానియా. రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీలకు వస్తామని చెప్పి ఎవరైనా అనుకుంటే కూడా నేను రానియను, యాక్సెప్ట్ చేయను, వచ్చే ప్రసక్తే లేదు, రావద్దు అని చెప్పి కేసీఆర్ గతంలోనే తేల్చి చెప్పేసిండు, ఓపెన్గా మాట్లాడేసిండు. కాబట్టి పాపం ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఆగమాగం అవుతున్నాడు. ఆగమాగం పోచారం శ్రీనివాసరెడ్డి బాధ మామూలు బాధ కాదు. కానీ పోచారం మాత్రం కేసీఆర్ కూడా చెప్తున్నట, కేసీఆర్తో మాట్లాడిన అనేది కూడా ఒక చర్చ వినబడుతున్నది.
కేసీఆర్ కూడా చెప్పిండు, అన్న తప్పైంది ఏదో ఏదో. పోచారం శ్రీనివాస్ రెడ్డి అయితే మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసిండు, కాంగ్రెస్కి ఆల్మోస్ట్ రిజైన్ చేసేసిండు. కాంగ్రెస్ పార్టీకి పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేసినట్టే లెక్క. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేడు, కాంగ్రెస్ పార్టీకి పోచారంకి సంబంధం లేదు. ఎందుకు నువ్వు కాంగ్రెస్ పార్టీ అంటున్నావు, మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ఓడే కదా, ఏంది నీ కథ అని చెప్పి నన్ను అడగవచ్చు. మీకు చెప్తిగో, ద ఎమ్మెల్యే ఫర్ ద బాన్స్వాడ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హీ వాన్ ద సీట్ ఇన్ 2023 తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ రిప్రజెంటేటింగ్ ద భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అండ్ ద లాటర్ ఎలిగ్నేడ్ హిమ్సెల్ఫ్ విత్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ. కాంగ్రెస్ పార్టీలోకి ఆయన కలిసిండు, కాంగ్రెస్ పార్టీలోకి ఆయన పోయిండు అని చెప్పి గూగుల్ చెప్తున్నటువంటి డేటా. పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చెప్తుండు. కాంగ్రెస్ పార్టీలో ప్రజెంట్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడని చెప్పి గూగుల్ జమనై చెప్తుంది. ఏఐ నేను వచ్చిన బాన్స్వాడ్ ఎమ్మెల్యే అని కొడితే మొత్తం డేటా ఇచ్చింది. ఉత్త కొట్టినాక అంతే, ఏ పార్టీలో ఉన్నాడని కొట్టలే, బాన్స్వాడ్ ఎమ్మెల్యే అని కొడితే ఆమె ఇచ్చినటువంటి డేటా గూగుల్. కాబట్టి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లో లేడు, కాంగ్రెస్ పార్టీకి పోచారం రాజీనామా. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాడు, బీఆర్ఎస్ పార్టీలోనే పోచారం ఉన్నట్టు లెక్క. ఆల్రెడీ కేసీఆర్కి చెప్పిండట, కేటీఆర్కి చెప్పిండట. కేసీఆర్ లేదు లేదు మీరు ఏ పార్టీలో ఉన్నారో అదే పార్టీలో ఉండండి, మీరు మళ్ళీ మా పార్టీలోకి రావద్దంటే కూడా పోచారం అన్న నేను గెలిచింది బీఆర్ఎస్లో, నేను బీఆర్ఎస్లోనే ఉంటా, బీఆర్ఎస్ నాదని చెప్పి పోచారం తేల్చి చెప్పేసింది అనేది కూడా వినబడుతున్న చర్చ. ఇక ఇంటలేడు పోచారం, కాంగ్రెస్ వద్దంటున్నాడు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.